ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను చంపారు. ఇది సత్యం అంతే. వాళ్ళు అన్న మాట నాతో ఏంటంటే, మధుసూదన్ గారి భార్య, ఇఫ్ ఆమె ముస్లిం నన్ను స్పేర్ చేసేవాళ్ళు సార్. మేము చేసింది పాపం, బీయింగ్ హిందూ పుట్టడమా మేము చేసింది? కనీసం మా చేతుల్లో ఆయుధాలు కూడా లేవే, మేము సైనికులం కూడా కాదే. మేము బిడ్డలిద్దరు అక్కడే ఉన్నారు. నేను ఆలోచించలే ముందు నేను అనుకున్నాను ఆయన ఒక్కైనా వెళ్ళారేమో, అలా చనిపోయారేమో అనుకున్నాను. కానీ కుటుంబం అంతా ఉంది, ఇంకో ముగ్గురు, ఇంకో 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. అందరి ముందు దారుణంగా చంపేస్తే, ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా 7 దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాం మనం. కశ్మీర్ని 3 సార్లు, మన పాకిస్తాన్ని 3 సార్లు ఓడించాం. సహనం ఎక్కువైపోయింది మన దేశానికి. ఎందుకంటే కంట్రీ మనుషులే సహనం ఎక్కువ మనకి. ఏదైనా అతి చేస్తే మంచిది కాదు, అతి సహనం కూడా మంచిది కాదు, మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు. ఇష్టారాజ్యంగా వచ్చి కాల్ చేసి వెళ్ళిపోతాం అంటే మనం ఎందుకు కామ్గా ఉండాలి? మన జన సైనికుడు చనిపోయిన మన జన సైనికుడు మనలో ఎవరైనా కావచ్చు, అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది ఎంతమంది ఇక్కడికి వచ్చేసి ఉంటున్నారో మనకు తెలియదు, ఏ ముసుగులో ఉంటున్నారో తెలియదు మనకి. సో మీరు వెళ్ళేటప్పుడు ఇది నిరంతర పహార, ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ డెమోక్రసీ. మన బాధ్యత పదవులు వచ్చేసినాయా లేదా, మనం గెలిచేసామా లేదా కంటే కూడా ఎంత బాధ్యతగా ఉండగలం, మనం ఎంత నిరంతరంగా మనం విజిలెన్స్తో ఉండగలం, పహారా కాయగలం సమాజం మీద. ఊళ్ళల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా, అనుమానాస్పదంగా తిరుగుతున్నారా, ఇవన్నీ ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో నాకు ఇది 3 సార్లు యుద్ధం ఓడిపోయిన తర్వాత మన మంచితనం ఇంకా అర్థం చేసుకుంటే ఇలాగ వచ్చి ఇళ్లలోకి వచ్చి చంపుతారు. షికార్కి వెళ్తే, సరదాకి వెళ్తే చంపేస్తారు. దీనికి మటుకు చాలా బలమైన స్టాండ్ తీసుకోవాలి. అందుకే నాయకులందరికీ కూడా, జన సైనికులందరికీ కూడా, వీరమలందరికీ కూడా ఇది ధైర్యంతో కూడుకున్న పని. ఉగ్రవాదులను ఎదుర్కోవడం అంటే ధైర్యంతో కూడుకున్న పని. దో వీఆర్ అ రీజనల్ పార్టీ, we didn't expand as on now. We confined only to state, AP, కొంత తెలంగాణ. కానీ మన ఆలోచన విధానం జాతీయవాదం. ఇది మీరు బలంగా ఉండగలిగితేనే రేపొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు, రాకపోవచ్చు, నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే. బట్ కొన్ని 7 అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు. ముందు వాటర్ ఆపారు. అంటే కొంతమంది మాట్లాడుతారు, కొంతమంది లీడర్స్, ఎంత లౌకికవాదం, ఎంత సెక్యులరిజం అంటే అందరికీ, ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ. నేను అనేది మన కంట్రీ స్లోగనే సత్యమేవ జయతే. అన్లైక్ అమెరికా, ఇన్ గాడ్ వి ట్రస్ట్ అంట. 3 కోట్ల దేవతలున్న దేశాలలో మన సత్యాన్ని నమ్ముతాం, కానీ మన అమెరికాలాగా ఇన్ గాడ్ వి ట్రస్ట్ ఒక దేవుడిని పెట్టలేదు మన దేశంలో. వీఆర్ బియాండ్ రిలీజియన్, వీఆర్ బియాండ్ గాడ్. ట్రూత్ ఈజ్ ఎటర్నల్. సత్యం అంటే ఏంటి? ఒక తప్పుని తప్పుగా చెప్పడం, ఒప్పుని ఒప్పుగా చెప్పడం. ఇఫ్ ఐ మేక్ ఎ మిస్టేక్, ఐల్ సే అడ్మిటెడ్ ఇట్స్ ఎ మిస్టేక్. కాన్స్టెంట్ కరెక్షన్లో ఉండాలి. ఎటర్నల్ ట్రూత్ అది. అలా కాకుండా ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికన చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య, అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతుంది. పోనీ వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. అందరికీ నమస్కారం. ఇందాక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం చూశాను. ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఆయన
మధుసూదన్ కుటుంబానికి 50 lakhs అనౌన్స్ చేశారు. చాలా సంతోషం అనిపించింది. ఆయన పార్టీ మొత్తం మీద 50 లక్షల కుటుంబానికి సాయం చేస్తామని ప్రకటించారు. చాలా సంతోషం. బట్ దాంట్లోనే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీనే కాకుండా అసలు మీరందరూ కూడా దేశం నుంచి వెళ్ళిపోండి అని అంటున్నారు. పాకిస్తాన్ని ప్రేమించేవాళ్ళు ఎవరన్నా ఉంటే, పాకిస్తాన్ అనుకూలంగా మాట్లాడేవాళ్ళు ఉంటే వెళ్ళిపోమంటున్నారు. మేము కూడా అదే చెప్తా ఉన్నాం. మనం పర్టికులర్గా మళ్ళీ అనిపించి కాంగ్రెస్ వాళ్ళు ఇది అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కొంత పాక్ని సమర్థిస్తున్నారన్నట్టుగా మాట్లాడారు. ఆయన చాలా పొరపాటు. పవన్ కళ్యాణ్ గారు, మీకు ఎంత దేశభక్తి ఉందో మా అందరికీ అంతకన్నా ఎక్కువ దేశభక్తి ఉంది. మేము దేశాన్ని ప్రేమిస్తాం అందరం కూడా. ఇప్పుడు పెహల్గాంలో ఒక ఉగ్రత దాడి అయిన వెంటనే ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ ఇమీడియట్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది, వెళ్ళారు. ద థర్డ్ పర్సన్ ఎవరు వెళ్ళారంటే అక్కడికి రాహుల్ గాంధీ వెళ్ళాడు. అదే రోజున భారత్ సమ్మిట్ అని హైదరాబాద్లో ఒక ఇంటర్నేషనల్ ప్రోగ్రాం ఉంది. దాన్ని పోస్ట్ పోన్ చేసుకుని నెక్స్ట్ డేకి డేట్ మార్చుకొని ఆ రోజున సస్పెండ్ చేసి ఆ ప్రోగ్రాన్ని కాశ్మీర్ ఉగ్రవాదులకి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ప్రోగ్రాం చేసుకుని ఆయన వెళ్ళి వాళ్ళని పలకరించి రావడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశభక్తిని అసలు మీరు కొంతమంది నాయకులు అంటున్నారు, ఎవడన్నా సరే అగెనిస్ట్గా పాకిస్తాన్కి మాట్లాడితే మీరు పట్టుకోండి. ఎవడో ఒక అస్సాంలో ఒక ఎమ్మెల్యే మాట్లాడారు, ఇమీడియట్గా అరెస్ట్ చేశారు. అలాగా ఎవడన్నా మాట్లాడినప్పుడు డెఫినెట్గా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. దానికి మేము సపోర్ట్, దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ మీరేం చేశారంటే, మీరు ఇప్పుడు దాకా కాశ్మీర్ సందర్శించలేదు. ఈ దాడి ద్వారా హిందుత్వాన్ని పెంచాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు ఒకళ్ళు, అనురాగ్ ఠాకూర్ ఒకడు. మీ ఇద్దరు స్టేట్మెంట్లు చూశాను. ఎందుకంటే హిందుత్వాన్ని పెంచాలి అన్న రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎంత గొప్పోళ్ళు అంటే 23వ తారీఖున 3 రోజులు జనసేన ఈ పెహల్గాం మృతులందరికీ కూడా 3 రోజులు సంతాప దినాలని చెప్పేసి మీరే ప్రకటించారు. 23, 24, 25 మన పార్టీ జెండాన్ని దించుంచండి అని కూడా మీరు ప్రకటించారు. కానీ 25న మీరు పిఠాపురంలో శంకుస్థాపనలు చేశారు, కుట్టు మిషన్లు పంచారు, ఎన్నోటికి ఓపెనింగ్లు చేశారు, బోల్డ్ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంటే మరి మీకు దేశభక్తి ఉందా? పహల్గాం వీరుల పట్ల ఏమన్నా నిజమైన ప్రేమ ఉందా? ఆర్భాటమేనా? మనసులో ఏం లేదా మీకు? మీరు సంతాప దినాలను ప్రకటించి మీరే పార్టీ నాయకుడయ్యి ఎలా ఉల్లంఘించారండి? సినిమా డేట్లు సరిపోవనా? కాబట్టి మీరు మాట్లాడుతున్నట్టు కాంగ్రెస్ నాయకుల గురించి అని మాట్లాడకండి.